వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియో స్వప్న స్వామి కలెక్షన్ గురించి చేసాం కదా. సో స్వామి గారు ఆ లక్కీ డ్రా గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో ఆ వీడియోలో కూడా కొన్ని క్లారిటీ ఇవ్వలేదు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. స్వామి గారు, మీరు ఆ వీడియోలో ఎవరో పనికి మాలినోళ్ళు నా షాప్ దగ్గరికి వచ్చి వీడియోస్ చేస్తే వాటికి షేర్ చేస్తారు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాదండి, మిమ్మల్ని నమ్మి నీకు 500 రూపాయలు పే చేసిన వాళ్ళు మీరే కదా, ఫంక్షన్ అంటేనే కదా వాళ్ళు వచ్చారు, మీరు 15వ తారీఖు రోజు మధ్యాహ్నం అని చెప్పి ఉండాలి కదా, ఫంక్షన్ హాల్ బుక్ చేశాను కానీ ఇలా ఇష్యూ అయిందని సో చెప్పకుండా మీకు మీరు వెళ్ళి 4 గోడల మధ్య వీడియో చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? అరే మేము మోసపోయాము అనుకుని మీ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు వీడియో చేశారు, దాంట్లో తప్పేముంది? సో దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి కానీ వాళ్ళని ఎలా అనడం కరెక్ట్? ఇప్పుడు వచ్చి చేశాను, నేను ఐడి కార్డులు కొట్టించాను, నేను మన తెలంగాణ హీరోయిన్ నాగదుర్గని ఇన్వైట్ చేశాను అని చెప్తున్నారు కదా. మీ షాప్లో 14వ తారీఖు గొడవ జరిగిందన్నారు కదా, మరి 15వ తారీఖు రోజు మార్నింగ్ కూడా మీరు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పారు. మరి 15వ తారీఖు రోజు కూడా ఇలా నైట్ జరిగింది, 14వ తారీఖు రోజు అని చెప్పి మీకు ఎవరైతే డబ్బులు పంపారో వాళ్ళందరి చేసి ఇలా జరిగింది, సో మీ ఒపీనియన్ ఏంటి అని వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాల్సింది కదా. అలా చేయకుండా మీరు వెళ్ళి ఎక్కడో 4 గోడల మధ్య డ్రా ఓపెన్ చేస్తే ఎవరికైనా మోసపోయామనే డౌట్ వస్తుంది కదా. సో డౌట్ రావడం వల్ల షాప్కి వస్తారు కదా. మీరు అంటున్నారు లక్షలు ఏం తీసుకోలేదు నేను అని, 500 కూడా ఏం చిన్న అమౌంట్ కాదు కదా. అండ్ మీరు ఈ వీడియోలో కూడా నేను షోరూమ్ ప్రైస్కే తీసుకున్నాను, ట్యాక్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ విన్నర్ కట్టుకోవాలని ఏ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కూడా మీరు చెప్పలేదు. మీరా వీడియోలో కూడా కింద కామెంట్ చూడండి, నాకు ఇంకా సారీ రాలేదేంటి అని వందల కామెంట్స్ ఉన్నాయి, ఒక్కరో ఇద్దరో నాకు వచ్చిందని పెట్టారు అంతే. సో దానికి క్లారిటీ ఇవ్వండి. మీరు తప్పు చేశారని ఏ ఒక్కరూ అనలేదు. మీకు డబ్బులు కొట్టిన వాళ్ళు ఒపీనియన్ కూడా ఆ రోజు తీసుకునే ఉండాల్సిందే. ఇలా 14వ రోజు రాత్రి మా షాప్ దగ్గర ఇలా జరిగింది, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటే బాగుండేదేమో. అలా కాకుండా డ్రా తీసిన తర్వాత 3 రోజులకు వచ్చి మీరు ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం? మీరు ముందే ఇచ్చుంటే మేము మీకు డబ్బులు కొట్టాము కదా. సో మా దాంట్లో మెజారిటీ ఒపీనియన్ తీసుకొని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది. మీరు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. మీ షాప్ దగ్గరికి వచ్చి గొడవ చేయడం, మీ వైఫ్ని తిట్టడం, మీ పిల్లల్ని తిట్టడం, మీ అమ్మని తిట్టడం అండ్ క్యాస్ట్ గురించి తిట్టడం తప్పే. ఆ విషయంలో మా సపోర్ట్ మీకే. ఎందుకంటే మీరు 11 లక్కీ డ్రాలు చాలా సక్సెస్గా అండ్ ఎలాంటి ఫ్రాడ్ లేకుండా తీశారు. ఆ నమ్మకంతోనే కదా ఇప్పుడు మీకు చాలామంది 500 సెండ్ చేశారు. ఇలా చేయడం వల్ల చాలామంది మేము మోసపోయామని అనుకున్నారు. అందులో వాళ్ళు తప్పేం లేదు కదా. మరియు మీరు ఆ వీడియోలో చెప్పారు కదా, హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశాను, అక్కడి నుండే సారీస్ ఆన్లైన్లో వెళ్తున్నాయి అని క్లారిటీ ఇచ్చారు. సో గైస్, ఇప్పటి వరకు ఎంతమందికి సారీస్ డెలివరీ అయ్యాయి కింద కామెంట్లో చెప్పండి. మరి మీరు లక్కీ డ్రా వీడియోలతో ఎక్కడ కూడా నేను షోరూమ్ ప్రైస్కే ఇస్తాను నని ఎందుకు చెప్పలేదు? అండ్ లక్కీ డ్రా కూపన్ మీద నోట్ ఓన్లీ పే షోరూమ్ ప్రైస్ అండ్ రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ విన్నర్ మస్ట్ పే అని ఎందుకు పెట్టారు? మీరు పెట్టే కంటే వీడియోలు కూడా చెప్తూ ఉండాల్సింది కదా. అప్పుడు దాని మీద మీరు క్లారిటీగా ఒక వీడియో తీయండి. అవును, మీరు చెప్పారు 14వ తారీఖు రోజు మార్నింగ్ నేను ఇలా ఫంక్షన్ చూడడానికి వెళ్తున్నాను, సో అక్కడికి ఓకే. మీకు 14వ తారీఖు రోజు రాత్రి గొడవ జరిగింది కదా, మీరు 15వ తారీఖు రోజు కూడా వీడియో పెట్టారు, ఇలా నేను 2 వరకు షాప్లో ఉంటాను, తర్వాత నేను ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాను అని. సో అప్పుడు కూడా మీరు చెప్పాల్సింది కదా, నైటీలో గొడవ జరిగింది అని. అప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు ఎక్కడ మోసం చేశారని నేను అనడం లేదు, మీరు వీడియోలో మా ఒపీనియన్ తీసుకోవాల్సింది అనేది నేను అంటున్నాను. మీరు ఇప్పుడు వచ్చి నేను ఫంక్షన్ లోన్కి అడ్వాన్స్ కొట్టాను, ఐడి కార్డ్ కొట్టించాను అని చెప్తే ఏం లాభం? మీరు ముందుగానే
జాగ్రత్తలు తీసుకొని ఉంటే అయిపోయేది కదా. మీరు ఈ వీడియోలో అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా. సో అలాగనే కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్కి తీసుకున్నానని ఎందుకు చెప్పలేకపోయారు అనేది మా డౌట్. అండ్ ఇప్పుడు ఎవడైతే తాగే షాప్కి వెళ్ళి గొడవ చేశాడా వాడికి చెప్తున్నాను, కొంచెం కూడా మీకు సిగ్గుందరా? వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారా? వాళ్ళని తిట్టాల్సిన అవసరం నీకేముందిరా? వాళ్ళ క్యాస్ట్ ఎందుకు తీసి తిట్టావు? తాగి షాప్కి వెళ్ళకూడదని తెలియదా నీకు? పిల్లలు, నీకు భార్య ఉంటుంది కదా, వాళ్ళని తిడితే ఊరుకుంటారా? వెళ్ళి షాప్లో ఆ పర్సన్ కొట్టాల్సిన అవసరం ఏం వచ్చింది స్వామి గారు? మీరన్నట్టే మిమ్మల్ని నమ్మి వేశాం. అందుకే కదా మీరు క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళి ఆ 4 గోడల మధ్య ఎందుకు తీశారు? పోనీ ఆ వీడియోలో నాయన ఆ బాక్స్‌లో ఉన్న టోకెన్స్ అన్నీ విప్పి చూపించాల్సింది కదా, ఎందుకు చూపించలేదు? సో అక్కడ ఏమైనా మీరు తప్పు చేశారా చెప్పండి. మీరు క్లారిటీగా ఒక వీడియో తీసి అప్లోడ్ చేయండి. షాప్ తాగి వెళ్ళి గొడవ చేశాడా? నీకు కొంచెం సిగ్గు అనిపిస్తుందా? స్వప్న గారిని పట్టుకొని అన్ని మాటలు ఎలా అనాలి అనిపించింది? నీకు కూడా ఒక అక్క చెల్లి ఉంటుంది కదా, నువ్వు వేసే 500కి అన్ని వేషాలు అవసరమా? వాళ్ళ కులాలను తిట్టాల్సిన అవసరం నీకు ఏంట్రా స్వామి గారు? మీరు వాళ్ళ మీద పోలీస్ కేసు బుక్ చేసి మంచి పని చేశారు. విషయంలో నా సపోర్ట్ స్వామి గారికి. ఎందుకంటే వాళ్ళకు ఏమైనా డౌట్ ఉంటే షాప్కు వెళ్ళారు కదా, అక్కడ కూర్చొని స్వామిగారు ఉన్నారు కదా, ఆయనను అడగాల్సింది. అక్కడ వెళ్ళి ఆడపిల్లను భయభ్రాంతులకు గురి చేసి ఆ షాప్లో పనిచేసే ఒక అబ్బాయిని కొట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ఏ రైట్ ఉందని కొట్టారు? అంటే తాగితే తల్లికి పిల్లకి డిఫరెన్స్ తెలియదా? అంటే తాగితే మగోళ్ళు అయిపోతారు స్వామి గారు. ఈ విషయంలో మీరు తగ్గకండి. మా సపోర్ట్ మీకే ఉంటుంది. మా బాధలు ఏంటంటే మీరు ఫంక్షన్ హాల్లో తీస్తారు అనుకున్నాము, తీయలేదు. సార్ విన్నర్ సే ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్ కట్టుకోవాలని మీరు ఏ వీడియోలో చెప్పలేదు. అంతేకాని ఇంకా ఏం లేదు. అండ్ ఇంకో డౌట్, మీరు ఆ లక్కీ డ్రా అని బాక్స్ని ఎందుకు షాప్లో పెట్టలేదు? ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో వేయండి. మేము ఇంటికి వెళ్ళి ఆ డ్రా బాక్స్లో వేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అందులో వేయొచ్చు, వేయకపోవచ్చు. ఇక్కడే మీకు ఒక చిన్న సలహా ఇద్దామనుకుంటున్నాను. మీరు డ్రాప్ బాక్స్ షాప్లో పెట్టకపోవడం, తీయకుండా ఎక్కడో తీయడం వల్ల అందరికీ మీరు ఎక్కడ ఫ్రాడ్ చేశారని అనుకున్నాం. ఎందుకంటే మీరు డ్రా బాక్స్లో ఎవరు చీటీ అయితే వెళ్ళకపోతే వాళ్ళకి 50 టైమ్స్ ఇస్తానన్నారు. సో దీని మీద కూడా ఒక లైవ్ పెట్టి లక్కీ డ్రా బాక్స్ని ఓపెన్ చేసి ఒక్కో కూపన్ తీసి వాళ్ళ పేర్లు చెప్పండి. అప్పుడైనా జనాలకి మీరేం ఫ్రాడ్ చేయలేదని తెలుస్తుంది. మీరు తారు ఇచ్చారు, దానికి మేము అందరం హ్యాపీ. సో ఆ తారు ఎవరు గెలుచుకున్నారు? వాళ్ళకి ఫోన్ చేయడం ఆపండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు లాగే ఆ డ్రాలో పార్టిసిపేట్ చేశారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తార్ డెలివరీ వీడియోలు చెప్పారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు ఫోన్ చేయకండి. మీరే అన్నారు కదా షాప్లో బుడ్డి పెట్టి అందులో వేయండి. మేము సాయంత్రం వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్లో వేస్తామని. డ్రాప్ బాక్స్ ఎందుకు పెట్టలేదు అని అంటున్నారు కదా, ఆ డ్రాప్ బాక్స్ షాప్లో ఎందుకు పెట్టలేదు? జనాలు క్లారిటీ ఇవ్వండి. మీరు అన్నారు కదా ఆ బాక్స్లో లేకుంటే 50 టైమ్స్ రిటర్న్ ఇస్తానని. ఒకసారి మీరు ఆ డ్రాప్ బాక్స్లో అన్ని చిట్టీలు తీయలేదు కదా, మరి ఇప్పటికైనా ఆ డ్రాప్ బాక్స్ ఎక్కడుందో షాప్ దగ్గర తీసుకువచ్చి మీ చుట్టుపక్కల డ్రా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకువచ్చి లైవ్ పెట్టి అందులో ఆయన చూపించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది? స్వామి గారు లక్కీ డ్రా రియల్ లా ఫ్రాడ్ కింద కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.